మొత్తం తోలేండిరా. పుల్లబాయ్ గారు ఇంటి గంటల కన్నా 4 బస్తాలు ఉంటాయండి. ఇంగిలి చేయి కూడా వేదలుతున్నాం. పదండ్రా. ఆపండి, కళ్ళు కదలటానికి వీల్లేదు. ఏంట్రా కొత్త రూల్స్ పెడుతున్నావు? మీతో మాకు రూల్స్ ఏంటండి? మా నోట్లు మాకు ఇచ్చి మీ ధాన్యం మీరు తీసుకెళ్ళండి. కొట్టిగా ఏంట్రా బుల్లిగా? బుల్లిగానా? అంత కొత్త కూర్చోరా. ఇంకొకసారి కోటిగా చూడు. అలాగే కొట్టయ్య గారు, తమరు ఇంటికి వచ్చి నోట్లు తీసుకెళ్ళండి, ఆ తర్వాత ధాన్యం తీసుకెళ్తాం. అతరా ఎర్రబాబు. నోట్లు నోట్లు. ఈ రోజు నుంచి మీరు బుల్లబ్బాయికి అసలు గానీ వడ్డీ గానీ కట్టవలసిన అవసరం లేదు. పండించిన పంటను స్వేచ్ఛగా అమ్ముకోవచ్చు. మావకోటి అల్లుడిగా వచ్చిన వాడివి, కారణం లేకుండానే నాకు మొగుడు కాదు. కేవలం ఈ రైతుల మీద ప్రేమతో నోట్ల రూపంలో ఉన్న నా ఆస్తిని అగ్గిపాలు చేశావంటే నమ్మడానికి నేను చెవులో పువ్వుగాండి కాదు. ఎవరు నా మీద ఎందుకు పగబట్టావు? మీ దుర్మార్గానికి బలి ఊరికి పరువుకి దూరమైన శారదమ్మ నా కన్న తల్లి అబద్ధాన్ని నిజం చేసి నా తల్లి జీవితానికి చీకటి చరిత్ర రాశారు. అయిన వాళ్లకు దూరమై అడవుల పాలైన సీతమ్మల నా తల్లి నన్ను కనిపించింది. ఉగ్గుపాలు తాగిన రోజే మీ ఊపిరి తీయాలని శపథం చేసి మరీ ఈ ఊళ్ళో అడుగు పెట్టాను. ఆస్తిని నాశనం చేసి నిన్ను, కూతురికి నెల తప్పించి రామకోట్ని ఒక ఆట ఆడించాను. మిస్టర్ పుల్లెప్పాయ్, ఇంతటితో మిమ్మల్ని వదిలిపెడతానని ఊపిరి పీల్చుకోవద్దు. నా కుటుంబానికి మీరు చేసిన నష్టాన్ని, నా తల్లి పడ్డ కష్టాన్ని తిరిగి మీ బతుకులకే జమా ఖర్చు రాసి మిమ్మల్ని జమాబందీ లెక్కల్లో లేకుండా చేస్తాను. బాబు, నువ్వు మా శారదమ్మ గారు కొడుకువా? బాబు, నువ్వు మా రాఘవయ్య గారి బిడ్డవు కాబట్టే మా బతుకుల్లో వెలుగులు నింపావు. పదండ్రా, ఊళ్ళో తీసుకెళ్దాం. కృష్ణప్రసాద్ గారికి, కృష్ణప్రసాద్ గారికి, కృష్ణప్రసాద్ గారికి. అగడే బాబు, ఇక నుంచి మా ఊరికి సర్పంచ్ మీరే, దేవుడు మీరే. ఈ సంతోషంలో మందు కళ్ళు తాగండి బాబు. నాకు మందు అలవాట్లేదయా. సారా కదండి బాబు, అటుకెళ్ళు లాగించండి. పంతులు గారు మీరైనా చెప్పండి. తాగండి బాబు, అమృతంలో ఉంటుంది. వద్దు. బాసు, నువ్వు మోసగాడికి మోసగాడి, కళ్ళు చేస్తే అగ్ని పర్వతం, ఫైటింగ్ లో నంబర్ 1, డేరింగ్ లో జేమ్స్ బాండ్ 777. అంతటి పవర్ఫుల్ మనిషివి ముందు కళ్ళడం భయపడుతుంది బాసు. రా బాసు, ఇటీరా రేయ్, నువ్వు అమెరికా వాడివా? కూనీలు చేసే రౌడీ నరసింహానివా ఏంటి? చచ్చిపోయి దెయ్యమయ్యా? ఏరా, ఈ ఊరును ఉద్ధరిస్తానని చెప్పి నన్ను నడి రోడ్డులో కొట్టి అవమానించే మొనగాడివిరా నువ్వు? నువ్వు ఆగరా. ఏరా, ఇంకా ఎన్ని అవతారాలు ఉన్నాయిరా? దేవుళ్ళలాగా దశావతారాలా లేక శతావతారాలా? చెప్పరా. అమ్మా, మదర్ సెంటిమెంట్. నీకు దండం పెడతాను, నా బిడ్డ నేను చేయకు. ఒక్కగానొక్క బిడ్డ, నీ కాళ్ళు పట్టుకుంటాను. అంతేగా నీ కొడుకు చేత అవతారాలు ఎత్తించి మా భర్తం పడతామనే. సమయానికి మా ఖాన్ వచ్చాడు, కానీ లేకపోతే తల్లి కొడుకులు ఇద్దరు మమ్మల్ని కలుపు పక్కలేరు. కేళ్ళ నోటి పగ నీ గుండెల్లో దాచుకుని నీ కొడుకుని మా మీద గుచ్చుకొలుపుతావా? ఏం సాధిద్దామనే? చంపుదామనే? ఆ రోజు నీ కడుపు తీయకుండా నిన్ను వదిలిపెట్టి చాలా తప్పు చేసామే. మళ్ళీ అలాంటి పొరపాటు జరగకుండా నీ కొడుకు పట్టుకుండగానే నేను దగ్గరుండి నీ కోడల్ని విధవరాలను చేసి దాని కడుపులో పిండాన్ని కరగదీస్తాను. నువ్వు నీ కొడుకు ఎలా అడ్డొస్తారో, ఏ దేవుడు మమ్మల్ని ఆపుతారో చూస్తాను.
మొగుడు రౌడీ వేదం తెలియగానే తాళి తెంపి మొహాన కొట్టొచ్చిన ఈ రామకోటి కూతురు ఇప్పుడు కడుపుతోంది. శోభనం జరగకుండా మొగుడు ముద్దులు లేకుండా ఈ పిల్ల తల్లి కాబోతుందంటే ఇది తప్పకుండా అక్రమ సంబంధమే. తప్పుడు కొత్త పోక నా బిడ్డ నెల తప్పింది తాళి కట్టినోడి వల్ల నా అల్లుడు బతికే ఉన్నాడు. నీ పిచ్చి బాగా ముదిరిపోయింది బావా. నీ అల్లుడు అమెరికా వాడున్నావు, ఊకొట్టాం. తర్వాత రౌడీ వేధం ఉన్నావు, అది ఊకొట్టాం. తర్వాత చచ్చి దైవైపోయాడన్నావు, దానికి ఊకొట్టాం. ఇప్పుడు మళ్ళీ బతికొచ్చాడు అంటున్నావు. నీలాంటి పిచ్చి వేధవని అచ్చొచ్చిన ఆపోతలాగా వదిలేస్తే మాకు పిచ్చెక్కిస్తాం. ఆయన సంబరి కట్టేయండి. ఏమిటి దౌర్జన్యం? మా అల్లుడు నిజంగా బతికే ఉన్నాడు బుల్లబ్బాయ్. చచ్చాడని మేమంటున్నామే. నిజంగా బ్రతికుంటే ఈ పంచాయతీకి రమ్మను. నీ కూతురికి వాడి మూలంగానే కడుపోయిందని ఈ జనం ముందు చెప్పమను. నీ అల్లుడు బతికే ఉన్నాడని నాకు తెలుసురా, కానీ ఇక్కడికి వచ్చి నోరిప్పడు. ఎందుకంటే మనిద్దరం కలిసి చేసిన అన్యాయానికి వాడి కుటుంబం బలైపోయింది కాబట్టి. తన అమ్మకి జరిగిన అవమానం నీ బిడ్డకి జరగాలన్న పగతో నీకు అల్లుడు అయ్యాడు కాబట్టి ఇప్పుడు నీ కళ్ళ ముందే నీ కూతుర్ని విధవనం చేసి కడుపు దించబోతున్నాం. దాని అట్లా లాక్కెళ్ళి విధవం చేయండి రా. ఎవడైనా అడుగు ముందుకేశాడో కాళ్ళు తెగిపోతాయి. అదే అన్యాయం మళ్ళీ ఈ రోజు నా కోడలికి జరగబోతోంది. బాబు, నువ్వున్నావని భర్త లేకపోయినా దేవుడు లేని గుడిలా బతుకున్నాను. లవకుశల రూపాన్ని నువ్వు ఒక్కడివై తల్లి పోగొట్టుకున్న గౌరవాన్ని తిరిగి నిలబెడతావన్న ఆశతో బ్రతుకుతున్నాను. నాకు జరిగిన అన్యాయం మరో ఆడకూతురి జరగకుండా రుద్రుడివై వీరభద్రుడివై తిరగబడు. అమ్మ పేగుని తెంచి తల్లిని గొడ్రాలిని చేసిన కౌసుల పాలిట కృష్ణుడివై కళ్ళు తెరు. తల్లి కన్నీళ్లు తుడిచి పిల్లాలి కడగళ్ళు మాపి రాఘవయ్య వంశానికి వారసుని నేనే అని నిరూపించు.
ఎస్ సార్. నువ్వు జేబులు కొట్టేవాడి కదా. ఖబర్దార్, मैं खैरताबाद एसआई हूँ. పద్మ, ఇంతకీ మా అమ్మాయి అల్లుడే उधर देखो. ఇదేంటి మా అల్లుడు గారు పోలీస్ డ్రెస్ లో వస్తున్నాడు? ఇదే ఆయన అసలు వేషం, ఎస్పీ కృష్ణమురళి. ఏంటి మా అల్లుడు గారు ఎస్పీ గారా? మీరు అనుకునే అసలు అమెరికా మనిషి కృష్ణప్రసాద్ నా ప్రాణ స్నేహితుడు. అతని సహకారంతోనే నేను మీ ఆట కట్టించాను. నరసింహావతారాన్నైనా ఆత్మావతారాన్నైనా మీరు మా కుటుంబానికి చేసిన ద్రోహాన్ని ఊరందరి ముందు మీ నోటితో చెప్పించడానికే ఇదంతా చేశాను. చెప్తాను బాబు. అమ్మా శారదమ్మ, నేను చేసిన తప్పు నువ్వెక్కడ బయట పెడతావని భయంతో పని మనిషి రంగాన్ని చంపి ఆ నేరం నీ మీదకి వచ్చేట్టుగా చేసింది నేనే. బుద్ధి తక్కువై ఇతను అడుగు జాడలో నడిచాను. ఆఖరికి ఇతనితో బేడీలు పంచుకుంటున్నాను. బాబు, ఇద్దరం చేసిన తప్పు ఒప్పుకుంటున్నాం. అన్నకుండా పోలీస్ జీప్ ఎక్కించండి, అదే 10,000.